పోస్ట్ మార్టం రిపోర్ట్ రాగానే మనకు విషయం చెప్తానన్నారు. ఆ పోస్ట్ మార్టం కూడా మనకి వీడియో ఫుటేజ్ ఇస్తానన్నారు, రికార్డ్ చేస్తానన్నారు. కాబట్టి మీరు పోలీసు వారికి సహకరించండి కొన్ని వందల సార్లు చెప్పా. వాళ్ళు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. చివరికి ఎమ్మెల్యే గారు వచ్చి మాట్లాడుతున్నప్పుడు కూడా జనం కంట్రోల్ గా లేకపోతే ఎస్పీ గారు ప్రసాద్ రెడ్డి గారిని పిలవండి, ఆయన వచ్చి కంట్రోల్ చేస్తారని కూడా పబ్లిక్ గా చెప్పారు. మీరు అది కూడా లైవ్ లో వినొచ్చు. ప్రసాద్ రెడ్డి గారిని పిలవండి, ఆయన వచ్చి ఒక మాట చెప్తే వీళ్ళు కంట్రోల్ అవుతారని కూడా చెప్పాడు ఆయన. అంటే నేను ఎంత సపోర్ట్ చేశానో మీరు ఆలోచన చేయొచ్చు. కానీ వాళ్ళు మాకు ప్రైమరీ రిపోర్ట్ ఇంతవరకు ఇవ్వలేదండి. ప్రైమరీ రిపోర్ట్ మీలాంటి వారు కావచ్చు, ప్రైమరీ రిపోర్ట్ 6-7 గంటల్లో ఇచ్చేస్తారండి. రూల్ గా ఇచ్చేయచ్చు, లేదా 3 రోజుల్లో ఇచ్చేయచ్చు. తర్వాత FSLR రావడానికి కొంచెం టైం పడుతుంది. ల్యాబొరేటరీ రిపోర్ట్, ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ రిపోర్ట్ రావడానికి టైం పడుతుంది. దానికి ఒక పోనీ ఒక 10 రోజుల్లోనో 15 రోజుల్లోనో నెల రోజుల్లోనో అది ఇచ్చారు అనుకుందాం. ఈ ప్రైమరీ రిపోర్ట్ వెంటనే ఇచ్చి ఎంత పెద్ద ఇష్యూ జరుగుతుంది కదా, దీన్ని ఏ విధంగా దీన్ని ఆపాలి అని ఆలోచించాలి కదా. ఇప్పుడు చాలా మంది ఎస్పీ గారు ఒక మాట అన్నారు, ఎవరైనా సోషల్ మీడియాలో వ్యంగ్యంగా కానీ లేకపోతే ఇష్టానుసారంగా కానీ మాట్లాడితే మా దృష్టికి తీసుకురండి, మేము యాక్షన్ తీసుకుంటాం అన్నారు. అసలు ఎన్ని సోషల్ మీడియాలో ఎన్ని వస్తున్నాయి మీరు చూడండి క్రాంతి గారు. అసలు ఒక మానవత్వం నశించిపోతుందా మన సమాజంలో అన్న బాధ కలుగుతుంది ఒక పక్కన. ఇప్పుడు నేను మాట్లాడేది చనిపోయింది హిందువా లేకపోతే చనిపోయింది క్రిస్టియనా చనిపోయింది ముస్లిమా అని కాదు. మనిషి చనిపోయాడు, ఒక ప్రముఖ వ్యక్తి చనిపోయాడు, ఆయనకు ఒక ఫ్యామిలీ ఉంది, ఒక మనిషి చనిపోయాడు. సో ఆ మనిషి ఎందుకు చనిపోయాడు అనేది ప్రాథమిక నివేదిక దర్యాప్తు చేయండి అని కోరడం భారతీయుడిగా మన హక్కు కదా. అది ముందు మానవత్వం ఉండాలి కదా, మతాల తర్వాత. మతాలు అనేది తర్వాత పక్కన పెట్టేద్దాం, అవి మన ఇప్పుడు డిస్కషన్ కాదు అసలు. మనం మనుషులం. రేపు పొద్దున పరిస్థితి మీకు రావచ్చు, నాకు రావచ్చు, ఎవరికైనా రావచ్చు. సో దాని మీద ఇన్వెస్టిగేషన్ చేసి ఇలా జరిగింది, ఇది విషయం, ఇది క్లియర్ మనకు చెప్పాలి కదా. సీసీటీవీ ఫుటేజ్ ఫుల్ గా ఇచ్చింది ఎక్కడ ఉంది? అదే నాకు అర్థం కావట్లేదు. అంటే ఆ రోజు చాలా సహకరించారు, పోస్ట్ మార్టం వరకు పోలీసులు మాతో చాలా ప్రేమగానే ఉన్నారు, చాలా బాగా సహకరించారు. బాడీ తరలించేశారు, తెలంగాణకు వచ్చేసింది. ఇప్పటి వరకు దాని మీద ఏం ముందు కదలలేదు. ఆ రోజు ఎస్పీ గారు ప్రెస్ మీట్ పెట్టేశారు, ప్రెస్ మీట్ పెట్టి చెప్పి 2 సీసీటీవీ ఫుటేజ్లు చూపించారు. అవి తప్ప అవి ఆ రోజు పొద్దున్న చూపించినవి, కొత్తగా చూపించినవి ఏమీ లేవు. ఇప్పుడు మీడియా అడిగింది, మీడియాలో చాలా మంది అడిగారు, మీలాంటి వాళ్ళు చాలా మంది అడిగారు ఎస్పీ గారిని. అడిగితే ఇస్తామన్నారు, ఇంకా పూర్తిగా దాని మీద మీకు సమాచారం ఇస్తామని చెప్పారు. ఇంకా ఏమి ఇచ్చింది లేదు. మీకు ప్రవీణ్ పగడాల గారికి ఎన్ని రోజుల నుంచి పరిచయం ఉండే? చాలా రోజుల నుంచి పరిచయం. క్లోజెస్ట్ రిలేషన్షిప్ లో ఉంటుందా? బానే మాట్లాడుకుంటాం. మన సెమినార్ కూడా వచ్చారు ఆయన జనవరిలో. ఇంత కక్షపూరితంగా, లేకపోతే ఈ పెదవి చీలేటట్టు, తొడ పగిలేటట్టు, తొడపైన గాయాలు, ఈ షూ మార్కులు, ఇంత క్రూరంగా ఒక వ్యక్తిని ఒకవేళ హత్య జరిగింది అని అనుకుంటే కొట్టాల్సిన అవసరం ఎవరికి ఉందని అనుకుంటారు మీరు? అంటే పర్టికులర్ గా ఒక పర్సన్ అని నేను చెప్పలేనండి. ఇప్పుడు పబ్లిక్ డొమైన్ లో ఉన్న వ్యక్తులు మనం, మీరైనా నేనైనా ఆయనైనా పబ్లిక్ డొమైన్ లో ఉన్నాం. మనల్ని ఎవరు శత్రువులుగా భావిస్తారనేది మనకి ఎలా తెలుస్తుంది? అంతే కదా. ఇప్పుడు మనిషి వ్యక్తిగత కక్షలు అది నాకు తెలియదు. అందుకే నేను ఇప్పుడు అది నాకు తెలిస్తే నేనే పబ్లిక్ లో చెప్పేసేవాడిని కదా, ప్రూఫ్ ఇదిగో వ్యక్తిగత కక్ష, ఇదిగో ఈ మనిషి చంపాడని చెప్పేవాడిని కదా నేను. వాళ్ళ మనిషి చంపేసాడని చెప్పేద్దాను కదా నేను. నో కుటుంబ సభ్యులు ఏం చెప్పలేదు. వాళ్ళు ఏమీ చెప్పలేదు. వాళ్ళు అలా మౌనంగానే ఉన్నారు. నేను పోలీసు వారిని కూడా రిక్వెస్ట్ చేసింది అదే, త్వరగా మీరు ఇన్వెస్టిగేషన్ చేసి ఒకవేళ హత్య అయితే హత్య అనే కోణంలోనే ఇన్వెస్టిగేషన్ చేయమని అడిగాం మేము. అనుమానాస్పద మృత్యు అనే రాయండి. ఎందుకంటే అక్కడ ఆ సీన్ అలా లేదు. సీన్ చాలా, ఇప్పుడు కనీసం బండి స్కిడ్ అయినట్టుగా కనీసం టైర్ మార్క్స్ కూడా లేవు అక్కడ. ఏవో ప్రాథమికంగా ఉండాల్సినటువంటి సింటమ్స్ అయితే అక్కడ కనిపించాలి, అవి లేవు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా చెప్తా ఉన్నారు. దీన్ని కాదనడానికి లేదు. బట్ అంటే నేను స్పెసిఫిక్ గా పేర్లు చెప్తున్నా, కొంతమంది పాస్టర్లు కూడా చెప్తా ఉన్నారు. అంటే గత 2 నెలల క్రితం, దాదాపు ఫిబ్రవరిలో అనుకుంటా, ఐ థింక్ ఫిబ్రవరిలో కూడా కొంచెం వివాదాస్పదమైంది. ఈయన పైన ఒక షమి అనేటటువంటి ఒక ముస్లిం సోదరు కూడా కొంచెం ఘాటుగానే ప్రవర్తించి మాట్లాడారు అని చెప్పేసి, ఇదంతా వాస్తవంగానే మీ దృష్టిలో ఉందా? షమి గారు మాట్లాడడం నేను చూశాను వీడియో. షమి గారికి నాకు పరిచయం లేదు, కానీ షమి అనే ఆయన మాట్లాడడం నేను చూశాను. ఆయన చాలా ఓవర్ గా రియాక్ట్ అయ్యారు. ఆయన రియాక్ట్ అయితే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారు, ఏమండి నేను మీ గ్రంథాల్లో ఉన్నదేదో మాట్లాడాను, అయినా మీ మనసుకు నొప్పించినందుకు నన్ను క్షమించండి అని చెప్పి నా క్షమాపణ చెప్పినట్టు నాకు తెలుసు. దానికి షమి గారు కూడా చాలా హృదయంగా స్పందించి
నిన్న అనుకుంటా వీడియో పెట్టాడు ఆయన. నేను ఆ రోజే క్షమించేశానండి, ఆ రోజే వదిలేశాను అని ఆయన చెప్పాడు. తర్వాత షఫీ గారు ఆ రోజు వచ్చి కూర్చున్నారు నాతో పాటు ఆ రూమ్ లో. పోలీసులు అందరూ ఉండగా నేను షఫీ గారు పక్కనే చాలాసేపు కూర్చున్నాం. అప్పుడు షఫీ గారు అన్నారు, ఏమండి షమీ వ్యక్తిగతంగా చాలా మంచోడు, నాకు తెలుసు ఆ రోజు ఆవేశంలో ఏదో మాట్లాడు కానీ హత్య చేసేంతటి దుర్మార్గుడు కాదండి అని షఫీ గారు నాతో అన్నారు. అప్పుడు నేను అన్నాను ఏమోనండి, మనకి ఏం తెలుసండి, నాకు షమీ గారితో పరిచయం లేదు, ఎవరనేది కూడా మనకు తెలీదు, సరే పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తేనే కదా తెలిసేది అనేసి నేను అన్నాను. ఇప్పుడు ఒక వ్యక్తిని అనుమానించడానికి లేదు, అలాగని ఒక మతాన్ని దూషించడానికి లేదు, ఒక వర్గాన్ని టార్గెట్ చేయడానికి లేదు. అలా ఎవరు చేసినా తప్పే, క్రిస్టియన్ చేసినా, హిందూ చేసినా, ఇంకొకరు చేసినా, ఇస్లాం వాళ్ళు చేసినా ఒక వర్గాన్ని టార్గెట్ చేయొద్దు, ఒక వ్యక్తిని టార్గెట్ చేయొద్దు.